నమస్కారం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన ఆర్థిక ప్రణాళిక గురించి మాట్లాడుకుందాం. అదే ఎస్బీఐ లైఫ్ స్మార్ట్ ప్లాటినా ప్లస్. ముఖ్యంగా మార్కెట్ రిస్కులు అస్సలు వద్దు, భవిష్యత్తులో గ్యారంటీగా ఒక ఆదాయం కావాలి అనుకునేవాళ్ల కోసం దీన్ని రూపొందించారు. దీని గురించి వివరంగా ఇప్పుడు చూద్దాం. చాలామందికి ఒక ఆలోచనొస్తూ ఉంటుంది. భవిష్యత్తులో డబ్బుకు ఇబ్బంది ఉండకూడదు, కానీ స్టాక్ మార్కెట్ లాంటి రిస్కులు తీసుకోలేము. మరి మార్కెట్తో సంబంధం లేకుండా ఒక స్థిరమైన ఆదాయాన్ని పొందడమెలా? సరిగ్గా ఈ ప్రశ్నకు సమాధానమిచ్చే ప్రయత్నమే ఈ ఫైనాన్షియల్ ప్రోడక్ట్. అసలు ఎస్బీఐ లైఫ్ స్మార్ట్ ప్లాటినా ప్లస్ అంటే ఏమిటి? చాలా సింపుల్గా చెప్పాలంటే ఇది రెండు విషయాల కాంబినేషన్ అన్నమాట. ఒకటి మన భద్రత కోసం ఇన్సూరెన్స్, రెండోది మన భవిష్యత్తు ఆదాయం కోసం పొదుపు. రెండూ ఒకే ప్లాన్లో ఉంటాయి. సరే, ఈరోజు మనం ఏమేం విషయాలు కవర్ చేయబోతున్నామో ఓ లుక్కేద్దాం. ఫస్ట్, స్థిరమైన ఆదాయమనే కాన్సెప్ట్ గురించి చూద్దాం. ఆ తర్వాత ఈ ప్లాన్ అసలు ఎలా వర్క్ అవుతుంది, మనకొచ్చే రక్షణ, రాబడులేంటి, డెత్ బెనిఫిట్లో ఉన్న ఆప్షన్స్ ఏంటి, ముఖ్యమైన రూల్స్ ఏమున్నాయి, ఇంకా చివరిగా ఈ ప్లాన్ ఎవరికి కరెక్ట్గా సరిపోతుందో విశ్లేషిద్దాం. ఓకే, సో ఫస్ట్ పాయింట్లోకి వెళ్దాం. స్థిరమైన ఆదాయం. ఈ ప్లాన్ వెనుకున్న మెయిన్ ఐడియా ఇదే అన్నమాట. అంటే ఏంటి? మనం కొంతకాలం పాటు డబ్బులు కట్టిన తర్వాత ముందుగా మనకు చెప్పినట్టు గ్యారంటీగా ప్రతి ఏటా ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ అందించడం. మరి ఈ ప్లాన్ ఎలా వర్క్ అవుతుంది అంటే, మనం డబ్బులు కట్టడం దగ్గర్నుంచి మనకు డబ్బులు తిరిగి రావడం వరకు ఆ మొత్తం ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందాం. ఈ ప్లాన్లో మొత్తం 4 దశలుంటాయి. ఫస్ట్, మనం ప్రీమియం కడతాం ఒక 7, 8 లేదా 10 ఏళ్ల పాటు. రెండోది, చివరి ప్రీమియం కట్టాక ఒక సంవత్సరం పాటు వెయిట్ చేయాలి. దీన్నే టెక్నికల్గా డెఫర్మెంట్ పీరియడ్ అంటారు. ఇక మూడో స్టెప్లో అసలు విషయం మొదలవుతుంది. మనమెంచుకున్న 15, 20 లేదా 25 ఏళ్ల పాటు మనకు గ్యారంటీగా ప్రతి ఏటా డబ్బులు వస్తాయన్నమాట. చివరగా 4వ దశలో పాలసీ టర్మ్ మొత్తం అయిపోయాక మెచ్యూరిటీ బెనిఫిట్ కింద ఒక పెద్ద మొత్తం మన చేతికొస్తుంది. ఈ టేబుల్ చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, 7 ఏళ్లు లేదా 8 ఏళ్లు ప్రీమియం కడితే 15 లేదా 20 ఏళ్లపాటు ఆదాయం తీసుకునే ఆప్షన్ ఉంటుంది. అదే 10 ఏళ్లు ప్రీమియం కట్టడానికి ఓకే అంటే 15, 20 లేదా 25 ఏళ్లపాటు కూడా ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. సింపుల్ లాజిక్. ఎక్కువ కాలం కడితే ఎక్కువ కాలం ఆదాయం పొందొచ్చు. ఇక చాలామంది ఎదురుచూసే టాపిక్ రక్షణ మరియు రాబడులు. అంటే అసలు నంబర్సేంటి, ఎంత కట్టాలి, మనకు ఎంత లైఫ్ కవరేజ్ వస్తుంది, చివర్లో ఎంత వస్తుంది, ఈ విషయాలన్నీ ఇప్పుడు చూద్దాం. ఈ ప్లాన్ స్టార్ట్ చేయాలంటే సంవత్సరానికి కనీసం 50,000 రూపాయల ప్రీమియం కట్టాల్సుంటుంది. ఇది మినిమం అమౌంట్ అన్నమాట. అయితే గరిష్ట పరిమితి అంటే మ్యాక్సిమం లిమిట్ అంటూ ఏమీ లేదు. మన ఆర్థిక స్తోమతను బట్టి ఎంతైనా పెట్టుబడి పెట్టొచ్చు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అండి. ఈ ప్లాన్లో మనకు లభించే లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ అంటే సమ్ అష్యూర్డ్ మనం కట్టే వార్షిక ప్రీమియంకి 11 రెట్లు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, సంవత్సరానికి 1,00,000 రూపాయలు కడితే మన లైఫ్ కవరేజ్ 11 లక్షల రూపాయలు అవుతుంది. ఈ ప్లాన్లో ఇంకో అద్భుతమైన బెనిఫిట్ ఏంటంటే మెచ్యూరిటీ బెనిఫిట్. పాలసీ వ్యవధి మొత్తం పూర్తయ్యాక అప్పటిదాకా మనం కట్టిన మొత్తం ప్రీమియంలకు 110% తిరిగి ఇచ్చేస్తారు. ఉదాహరణకు 10 ఏళ్లపాటు ఏటా 1,00,000 చొప్పున కడితే మొత్తం 10 లక్షలు కడతాం కదా. పాలసీ చివర్లో మనకు 11 లక్షల రూపాయలు మెచ్యూరిటీ బెనిఫిట్గా వెనక్కి వస్తాయి. ఇది మనం మధ్యలో తీసుకునే వార్షిక ఆదాయానికి అదనం, అది గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మనం మాట్లాడబోయేది చాలా చాలా ముఖ్యమైన విషయం, డెత్ బెనిఫిట్. ఇక్కడ మనం తీసుకునే ఒకే ఒక్క నిర్ణయం మన నామినీ భవిష్యత్తును డిసైడ్ చేస్తుంది. అందుకే చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మనకు 2 ఆప్షన్లు ఉంటాయి. ఈ 2 ఆప్షన్ల మధ్య తేడా ఏంటో చూద్దాం. మొదటిది లైఫ్ ఇన్కమ్ ఆప్షన్. ఇందులో ఆదాయం తీసుకునే టైంలో పాలసీదారుడు మరణిస్తే నామినీకి ఒకేసారి డెత్ బెనిఫిట్ ఇచ్చేసి పాలసీ క్లోజ్ చేసేస్తారు. దాంతో భవిష్యత్తులో రావాల్సిన ఇన్కమ్ ఆగిపోతుంది. కానీ రెండోది అయిన గ్యారంటీడ్ ఇన్కమ్ ఆప్షన్లో అలా కాదు. పాలసీదారుడు మరణించినా నామినీకి డెత్ బెనిఫిట్తో పాటు మిగిలిన సంవత్సరాలకు కూడా ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. అంతేకాదు, చివర్లో వచ్చే మెచ్యూరిటీ డబ్బులు కూడా నామినీకే వస్తాయి. అందుకే చూశారా, ఈ గ్యారంటీ ఇన్కమ్ ఆప్షన్ అనేది పాలసీదారుడు లేకపోయినా వారి కుటుంబానికి ఆర్థికంగా ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటుంది. అందుకే దీన్ని ఒక కంప్లీట్ ఫ్యామిలీ సెక్యూరిటీ ఆప్షన్ అని చెప్పొచ్చు. సరే, బెనిఫిట్స్ గురించి చూశాం కదా. ఇప్పుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి కూడా తెలుసుకోవాలి కదా. అంటే లోన్ ఫెసిలిటీ,
గ్రేస్ పీరియడ్ లాంటి విషయాలన్నమాట. అవేంటో చూద్దాం. కొన్ని ముఖ్యమైన కండిషన్స్ ఉంటాయి, అవి సింపుల్గా చెప్తాను. పాలసీ తీసుకున్నాక నచ్చకపోతే ఆన్లైన్లో అయితే 30 రోజులు, ఆఫ్లైన్లో అయితే 15 రోజుల్లో వెనక్కి ఇచ్చేయచ్చు. ప్రీమియం కట్టడానికి కొంచెం ఎక్స్ట్రా టైం ఇస్తారు, దాన్నే గ్రేస్ పీరియడ్ అంటారు. ఇక మధ్యలో పాలసీ ఆపేయాలంటే కనీసం 2 ఏళ్లు ప్రీమియం కట్టి ఉండాలి. ఒకవేళ 2 ఏళ్లు కట్టడం మానేస్తే పాలసీ ల్యాప్స్ అవుతుంది. కాని కంగారు పడక్కర్లేదు, 5 ఏళ్లలోపు మళ్లీ బకాయిలు కట్టి దాన్ని కంటిన్యూ చేయొచ్చు. అనుకోకుండా అర్జెంటుగా డబ్బు అవసరమైతే అప్పుడు కూడా ఈ పాలసీ హెల్ప్ అవుతుంది. మన పాలసీ సరెండర్ వాల్యూలో 50% వరకు లోన్ తీసుకునే సౌకర్యముంది. ఇదొక మంచి ఫెసిలిటీ. ఇంతసేపు ఈ ప్లాన్ గురించి అన్ని తెలుసుకున్నాం కదా, మరి ఫైనల్గా అసలు ఈ ప్లాన్ ఎవరికి బెస్ట్ ఆప్షన్? ఎవరికి ఇది బాగా ఉపయోగపడుతుంది? ఎవరైతే నాకు రిస్కొద్దు, మార్కెట్తో సంబంధం లేకుండా ప్రశాంతంగా గ్యారంటీగా ప్రతి ఏటా ఇంత ఆదాయం రావాలి అనుకుంటారో వాళ్లకి ఇది పర్ఫెక్ట్ చాయిస్. అలాగే ఇన్సూరెన్స్, సేవింగ్స్ కోసం వేర్వేరుగా తిరగడం ఎందుకు, రెండూ ఒకే చోట ఉంటే బావుండు అనుకునేవాళ్లకి, ఇంకా లాంగ్ టర్మ్లో రిటైర్మెంట్ లాంటి వాటికోసం ప్లాన్ చేసేవాళ్లకు కూడా ఇది బాగా సూట్ అవుతుంది. అయితే ఇక్కడ మనం ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్లాన్ మనకు ఇచ్చేది స్టెబిలిటీ, అంటే భద్రత, గ్యారంటీ. కానీ ఎక్కడైతే గ్యారంటీ ఉంటుందో అక్కడ రాబడి కొంచెం తక్కువగా ఉండే అవకాశముంది. అదే మనం వేరుగా ఒక టర్మ్ ఇన్సూరెన్స్, వేరుగా ఒక మ్యూచువల్ ఫండ్ తీసుకుంటే రిటర్న్స్ ఎక్కువ రావచ్చు, కానీ అక్కడ మార్కెట్ రిస్క్ కూడా ఉంటుంది. సో చివరిగా మన ముందున్న ప్రశ్న ఇదే: కొంచెం ఎక్కువ రాబడిని వదులుకునైనా సరే రిస్క్ లేని గ్యారంటీతో కూడిన స్థిరత్వాన్ని ఎంచుకుంటామా?